రంగారెడ్డి జిల్లాలో గుండెలు పగిలే ఘోరం జరిగింది. షాబాదు మండలం దైవలగూడ గ్రామం రక్తసిక్తమైంది. కక్షతో రగిలిపోయిన ఒక నరరూప రాక్షసుడు ఒకేసారి 6గురిని పొట్టన పెట్టుకున్నాడు. గతంలో తనపై ఫోక్సో కేసు పెట్టిందనే కక్షతో సదరు బాలికతో పాటు అమ్మమ్మ, నాన్నమ్మలను అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అంతటితో ఆ ఘాతుకుడి పైశాచికత్వం చల్లారలేదు. కేసు పెట్టిన బాలికను ఊరి శివారులోని పొలాల్లోకి లాక్కెళ్లి ఆమెపై దారుణంగా అత్యాచారం చేసి ఆపై ప్రాణాలు తీశాడు. అంతకుముందే తన సొంత భార్య, 2 పిల్లలను కూడా కడతేర్చాడు. జైలుకు వెళ్లి వచ్చిన ఆ మృగంలో మార్పు రాలేదని, కక్ష సాధింపే ధ్యేయంగా ఈ దారుణానికి ఒడిగట్టాడని స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. ఒకే ఇంట్లో 6గురు శవాలుగా పడి ఉండడంతో దైవలగూడ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ప్రత్యేక బృందాలతో వేటాడుతున్నామని పోలీసులు చెబుతున్నారు. షాబాద్ మండల కేంద్రంలోని దైవాలగూడలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోక్సో కేసు పెట్టారనే కక్షతో రాజకుమార్ అనే వ్యక్తి 6గురిని హత్య చేశాడు. బాలికను వేధించాడని బాధితురాలు తల్లి మే 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసులో రాజ్కుమార్ను అరెస్టు చేశారు. బెయిల్పై తిరిగొచ్చిన నిందితుడు శనివారం తెల్లవారుజామున 6గురిని అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. నిందితుడి తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిపి తరుణ్ జోషి, డీసీపీ యోగేష్ గౌతమ్ వివరాలు సేకరించారు. బాధిత బాలిక తల్లి, నాన్నమ్మ, నిందితుడి భార్య సరిత, 3 ఏళ్ల కుమార్తె, 2 ఏళ్ల కుమారుడు హత్యకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షాబాదు దారుణ హత్యాకాండలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 6గురి హత్య కేసులో నిందితుడైన రాజ్కుమార్ పై గతంలోనే ఓ కేసు ఉంది. భూ తగాదాలో రాజ్కుమార్ 2ని కొట్టి బెదిరించాడు. దీంతో షాబాదు పిఎస్లోనే రాజ్కుమార్ పై కేసు నమోదైంది. బాలిక విషయంలోనూ రాజ్కుమార్ క్రూరంగా వ్యవహరించాడు. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు. మాట్లాడాలని, కలవాలని టార్చర్ పెట్టాడు. శంషాబాద్లో కాలేజీకు వెళ్లే సమయంలోనూ బాలికను వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆ విద్యార్థిని తల్లి రాజ్కుమార్ భయంతో కూతుర్ని కాలేజీకి పంపించడం ఆపేసింది. అయితే పరీక్షల సమయంలో తప్పనిసరి బాలికను కాలేజ్ దగ్గరకు తీసుకువెళ్లింది. పరీక్ష తర్వాత రాజ్కుమార్ బాలికను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. బాలిక తల్లి రాజ్కుమార్ను అడ్డుకోవడంతో రాజ్కుమార్ బెదిరింపులకు దిగాడు. బాలిక తండ్రిని చంపినట్టే అందరినీ చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. రాజ్కుమార్ నుంచి తమను కాపాడాలని బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రాజ్కుమార్ను అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటకొచ్చిన రాజ్కుమార్ శనివారం రాత్రి ఆ బాలికతో పాటు ఆమె తల్లి, నాన్నమ్మను చంపేశాడు. ఆ తర్వాత సొంత భార్య, పిల్లలను కూడా దారుణంగా హత్య చేశాడు. హత్యలకు పోలీసుల అలసత్వమే కారణమని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. షాబాద్ మండలము గ్రామంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అదే టౌన్లో కూడా 2 చోట్ల కాదు 3 చోట్ల, ఒక చోట బాలిక ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులను అంతం చేశాడు. తిరిగి ఆ బాలికను తీసుకొచ్చి ఇదే చెరువు కట్ట మనం ఇక్కడ నుంచి వచ్చిన ప్లేస్ ఏదైతుందో ఈ ప్లేస్ నుంచి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రాజకుమార్ అనే అంతకుడు, రాజకుమార్ అనే ఒక పశువు అని చెప్పాలి. ఎందుకంటే ఆ రాజకుమార్ చేసినటువంటి ఒక నరహంతకుడు అని చెప్పాలి. ఈ నరహంతకుడు అటు నుంచి పిల్లలను కానీ ముత్యాల లాంటి, బంగారం లాంటి చిన్న పిల్లలు, తనకు రక్తం పంచుకుపుట్టిన పిల్లలను కూడా గొంతు కోసింత పాశవీకంగా చంపడని మాత్రం ఎవరు కూడా ఊహించలేకపోతున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇంత దారుణంగా హత్య చేస్తారని ఎవరు ఊహించలేని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఇప్పుడు బాలిక ఏదైతే ఉందో షాబాదు ప్రాంతం నుంచి తీసుకొచ్చినటువంటి బాలికను ఇక్కడ తీసుకొచ్చాడు. ఇదే చెరువు కట్ట పక్కన ప్రాంతంలోనే ఇక్కడ దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడని ఒక ప్రాథమిక విచారణ తేలిన పరిస్థితి ఉంది. ఇక్కడ బాలికను తీసుకొచ్చి ఇక్కడ హత్య చేశాడు. ఆ ఇంట్లోనే, తన ఇంట్లోనే రాజకుమార్ ఉంటున్న నివాసంలోనే తన 2 పిల్లలను, భార్యను అక్కడ గొంతు కోసి చంపేశాడు. అదేవిధంగా ఆ పక్కన ఏదైతే ఉన్నదో తన ఇంకా 2 హౌజెస్, 2 హౌజెస్ ఇక్కడ దాయర గ్రామంలో ఉన్నది, దాయరపల్లి గ్రామంలో ఉంది, తిరిగి షాబాద్ టౌన్లో ఉన్నది. షాబాద్ టౌన్లో బాలిక ఇంటి పక్కన ఇల్లు అనమాట. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులను చంపడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా బాలిక తల్లిని కూడా విషమిచ్చి చంపారు అని చెప్పి ఒక ప్రధానమైన ఆరోపణ ఉన్న పరిస్థితి. ఎందుకంటే
ఎందుకంటే ఇక్కడ మనం చూస్తాం చాలా సందర్భాలలో ఉన్నప్పుడు ఇక్కడ చెరువు ఇది చెరువు ప్రాంతాన్ని తీసుకొచ్చారంటే ఇదే చెరువు కట్ట. ఇక్కడ అందరూ చాలామంది ఇక్కడ ఆడుకుంటుంటారు కనుక రాత్రి 11 గంటలకు ప్రారంభించాడు తన ఒక టాస్క్. ఏదైతేనో 11-11:30కు ఇక్కడ అంతం చేశాడు. గొడ్డలు తీసుకొని కత్తులు తీసుకొని గొంతులు కోసి చంపి ఇక్కడ నుంచి అటు వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ అడ్డొచ్చిన డోర్ తీసిన వెంటనే బాలిక తల్లిని కడుపులో కొడిచి చంపడం జరిగింది. తర్వాత తల్లి నానమ్మ ఎవరైతే ఆమె గొంతు కోసి చంపేశాడు. అమ్మాయికి డైరెక్ట్గా బెదిరింపులకు పాల్పడి బెదిరించి ఆమె దగ్గర ఉన్న మరణాయుధం చూపించి డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అత్యాచారం చేసి ఇక్కడ చంపేశాడని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ఆనవాళ్ళు కూడా పోలీసులు కూడా ఇక్కడ ఘటనస్థలం చేరుకొని ఇక్కడ నుంచి డెడ్ బాడీ కూడా తీసుకెళ్లి పోస్ట్ మార్టం నిమిత్తం చేవల్ల మార్చి తరలించి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్న పరిస్థితి. ఇంత ఘోరమైన పరిస్థితి ఎవరు చేయలేదు. ఒకరిని చూసి ఒకరు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మొత్తం అదే మర్డర్లు అవే జరుగుతున్నాయి. కొంతమంది ఏమో భర్తలను చంపడం ఇదే జరుగుతుంది. కానీ ఇతను మరి ఏ దాని వలన కానీ అతను 2 పిల్లలను ఇట్లా చంపడం చాలా ఘోరం. ఇలాంటి వాళ్ళను నడి రోడ్లో ఉరిదీయాలని అనుకుంటున్నాను నేను. ఇట్లా ఎవరు కూడా చేయదు. కుటుంబ సభ్యులను చిన్న పాప భార్య వాళ్ళేం చేశారు, వాళ్ళని చంపడం అంటే కేసు పెట్టినందుకు వాళ్ళ మీద కోపంతో ఏం చేశాడు, పిల్లలను వాళ్ళందరినీ చంపడం ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. ఇలాంటిది చూసి ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితే అది చూస్తే కొంచెం సమాజం మారుతుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇటువంటి హంతకులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు ఒకరిని చూసి ఇంకొకటి పెరుగుతారు కనుక వీని అంతం చేయాలని ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. ఎందుకంటే రోడ్డు మీద మనం చూస్తున్నాం ఇప్పటిదాకా షాబాదు టౌన్ మెయిన్ రోడ్ మీదనే రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఎందుకంటే అక్కడ బాధితులు మరో పక్కన ఉండి గ్రామస్తులందరూ కూడా ఇటువంటి అగంతకులను ఉంచకూడదు, భూమి మీద ఉంటే ఇటువంటి వారు నెక్స్ట్ ఇంకోటి తయారవుతారు. కానీ వీళ్ళు అంతం చేస్తే భయపడాలంటే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ప్రధానమైన ఒక డిమాండ్తో అక్కడ రోడ్డు మీద బైఠాయించారు. అక్కడ ట్రాఫిక్ ఎక్కడికక్కడ బయట నిలిచిపోయినప్పటికీ కూడా పోలీసులు కూడా వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మొత్తం బయట. ఎందుకంటే ఇటువంటి నరహంతకులను అంతం చేయాలి అనేది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఉంది. మనం ప్రస్తుతానికి బాలికను తీసుకొచ్చి అత్యాచారం చేసి హత్య చేసిన ప్రాంతంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచే బాలికను మృతదేహాన్ని కూడా తరలించడం జరిగింది. మన పోలీసు అయితే నిందితుల కోసం గాలిస్తామని చెప్పి స్పెషల్ టీమ్స్ అయితే ఏర్పాటు చేశారని పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడ జరిగినటువంటి హత్య చేసిన తర్వాత తండ్రికి ఫోన్ చేశారు. తండ్రి పోలీసులకు సమాచారం ఇవ్వడుతుంది. పోలీసులు ఘటస్థలాలు చేరుకొని 6 మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందని చెప్పి మొత్తం నిందితుల కోసం గాలిసిన పోలీసు చెప్తారు. ఓవర్ టు స్టూడియో. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దారుణ ఘటన చోటు చేసుకున్న పరిస్థితి. మొత్తం మీద రాజకుమార్ ఇంటి దగ్గర ఉన్నాం. రాజకుమార్ అనే హంతకుడు, రాజకుమార్ అనే నరహంతకుడు అని చెప్పాలి. తన కుటుంబ సభ్యులతో ఇక్కడ నివాసం ఉంటుండే. తన 2 ముత్యాలంటి పిల్లలు, బంగారం వంటి భార్య, అందరు కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళు అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబం ఉండాల్సిన పరిస్థితుల్లోనే తను ప్రేమించి పెళ్లి చేసుకొని రోజు మద్యానికి బానిసై రోజు టార్చర్ పెట్టేవాడని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మద్యం మత్తులో తిను దారుణంగా అత్యాచారం అంటే గొంతులు కోసి చంపాడు అంటే ఎంత దుర్మార్గుడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కన్న పిల్లలను చూడకుండా తన రక్తం పంచుకున్న పుట్టిన పిల్లలను గొంతు కోసి మేకలను గొంతు కోసి కోడి పిల్లలను గొంతులు కోసినట్టు కోసి చంపాడు అంటే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి. ఎంత దారుణంగా హత్య చేస్తారని మేము ఊహించలేమని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ సరిత తన భార్య అయినటువంటి కూడా సేమ్ ఇదే గ్రామానికి చెందినటువంటి వారు. అదేవిధంగా తను లవ్ మ్యారేజ్ చేశాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను రోజు టార్చర్ పెట్టేవాడని చెప్తారు. మద్యం సేవించి రోజు వచ్చి కొట్టేవాడు, తిట్టేవాడు అంటూ రకరకాలుగా వేధింపులకు గురి చేసేవాడని చెప్పి. ఎందుకంటే ఆ బాలికకు సంబంధించినటువంటి ఇంటి పక్కన ఉండడము, ఆమెను కుటుంబ సభ్యులను అంతం చేయడము, ఇవన్నీ చూస్తే ఇబ్బందులకు గురి చేసేవాడని చెప్తున్నారు. దాంట్లోనే భాగంగా కేసు అయిన తర్వాత కూడా స్టేషన్ పిలిచి పంపించని చెప్తున్నారు. అక్కడ పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత దారుణమైన ఘటన చోటు చేసుకుని చిన్నపిల్లలు చెప్పులు చూడండి, ఆ చిన్న పిల్లలు అన్యం పుణ్యం తెలియని చిన్న పిల్లలు అక్కడ చెప్పులు కూడా అక్కడ పడిపోయిన పరిస్థితి ఉంది. ఇదే ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. ఇదే ఇంట్లోనే తను దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఎంత దారుణంగా హత్య చేస్తారని ఎవరు ఊహించలేమని చెప్తున్నారు. ఇటువంటి దుర్మార్గులను భూమి మీద ఉంచకూడదు అని చెప్తున్నారు. ఇటువంటి నరహంతకులు ఉంటే నెక్స్ట్ భవిష్యత్తులో వీని చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. కనుక ఇటువంటి వారిని ఖచ్చితంగా ఎన్కౌంటర్ చెయ్యండి అని చెప్పి గ్రామస్తులు కూడా కోరుతున్నారు. అక్కడ షాబాద్ గ్రామాలు కూడా రోడ్డు మీద బైఠాయించారు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు చేశాడు, నెక్స్ట్ వీని చూసి ఇంకొకటి చేశాడు. కనుక ఒకేసారి 2 కుటుంబాలలో విషాదం నింపినటువంటి ఘటన అందరినీ కన్నీటి పరిహంతం చేసిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ బాలిక ఇంట్లో కుటుంబ సభ్యులు విషాదం చోటు చేసుకున్నది, ఇక్కడ వీడి ఇంట్లో విషాదం చోటు. ఎందుకంటే ఇక్కడ 2 పిల్లలను భార్యను కూడా హత్య చేశాడు. అక్కడ బాలికను తీసుకొచ్చి ఇదే గ్రామంలో చెరువు కట్ట తీసుకొచ్చి భార్యను అత్యాచారం చేసి హత్య చేశాడు. అక్కడ తల్లిని
అది పెద్ద నానమ్మ ఆడిద్దరిని కానీ మరి గతంలో 1 year క్రితం కూడా బాలిక తండ్రిని కూడా హత్య చేసినట్టు కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఇంతమందిని హత్య చేసినటువంటి నరహంతకుని వదిలిపెట్టకూడదని చెప్పి గ్రామస్తులు కూడా కోరుతున్నారు. కానీ పోలీసులు మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద అంతకుడు మతం పరారులో ఉన్నాడు, అంతకుని కోసమే గాలిస్తున్న పోలీసులు చెప్తున్నారు. అంతకుడు దొరకడా లేక అంతకుడు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాడా అన్న దానిపైన కూడా పోలీసులు ఆరోపిస్తారు. రాత్రి 12 గంటలకు తన తండ్రికి ఫోన్ చేశాడు. ఏమని, నా భార్యను పిల్లల్ని చంపాను, అదేవిధంగా పక్కింటి వాళ్ళని కూడా హత్య చేశాను, మొత్తం 6 మంది చంపేశాను అని చెప్పి తన తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. అంతే, అక్కడికి ఫోను స్విచ్ ఆఫ్ పెట్టుకొని చెప్తున్నారు. తన తండ్రి పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు ఘటనా స్థలానికి ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 3 మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదే పక్కన ఒక 100 మీటర్ల దూరంలో చెరువు కట్ట దగ్గర బాలిక మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. షాబాదు టౌన్లో ఉన్నటువంటి 2 అత్త కోడళ్ళు ఎవరైతే ఉన్నారో బాలిక తల్లి నానమ్మ ఆ 2 డెడ్ బాడీలు మొత్తం మీద 6 మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకొని బాధిత కుటుంబ సభ్యులకు మృతదేహాలు అయితే చేవలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చారు. అదే ఈ సరిత కుటుంబ సరిత తన పిల్లల 3 ఏదో మృతదేహాలు ఉన్నాయో వీడు ఉస్మానియా ఆసుపత్రులు ఇచ్చారు. ఎందుకంటే అన్ని 6 మృతదేహాలు ఒక దగ్గర ఉంటే ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతోనే అక్కడ హైదరాబాద్ షిఫ్ట్ చేశారు, వీళ్ళకు ఇక్కడ షిఫ్ట్ చేశారు. కానీ మొత్తం మీద పోలీసులు అయితే రంగంలోకి దిగిరు. తనను 80% పట్టుకొని తీరుతామని పోలీసులు చెప్తున్నారు. కానీ వాడిని పట్టుకోగడం కాదు, వాడిని హంతం చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి బాధితులు కూడా గ్రామస్తులు కూడా పోలీసులకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి, తగిన న్యాయం చేయాలని చెప్పి చెప్తున్నారు. కానీ ఇప్పుడు పొలిటికల్గా అందరూ కూడా చాలామంది వచ్చి మద్దతు పలుకుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా చోట్ల కూడా చూస్తున్నాము ఇటువంటి నరహంతకులను వదిలిపెడితే నెక్స్ట్ ఇటువంటివి జరుగుతాయని చెప్పారు. దీనిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. పోలీసులకు సవాల్గా మారిందని చెప్పుకోవాలి. పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారో చూడాల్సిన పరిస్థితి ఉన్నదని గ్రామస్తులు చెప్తున్నారు. ఇంతకుముందు కూడా ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోకపోవడంతో ఇటువంటి ఉదంతం జరిగిందని చెప్తున్నారు. దానికి పోలీసు శాఖనే పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాల్సింది అవసరం ఎంతైందో అని చెప్పి గ్రామస్తులు షాబాద్ గ్రామస్తులు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తం ఇప్పుడు పోస్టుమార్టం అయితే కుటుంబ సభ్యులకు మృతదేహాలు కూడా అప్పగిస్తామని చెప్తారు. ఇక్కడ ఎవరు కూడా లేరు. ఈమె ఎవరైతే ఉన్నారో రాజకుమార్ తల్లి దండ్రులు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఆ బాధిత సరిత కుటుంబ సభ్యులు ఇదే గ్రామంలో మరి మృతదేహాలను కూడా వాళ్ళు తీసుకొచ్చుకొని అంత్యక్రియలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతున్నది. మొత్తం మీద ఈ యొక్క కేసు అయితే పురోగతి కోసమే పోలీసులు ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకోవాలి. మొత్తం 4 నుంచి 6 టీంలు రంగంలో దిని నిందితుని ఎట్టేకెళ్ళి పట్టుకోవడం పోలీసులకు చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో. షాబాదు దారుణ హత్యాకాండలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 6 హత్య కేసులో నిందితుడైన రాజ్ కుమార్పై గతంలోనే ఓ కేసు ఉంది. భూ తగాదాలో రాజ్ కుమార్ 2 కొట్టి బెదిరించాడు. దీంతో షాబాద్ పిఎస్లోనే రాజ్ కుమార్పై కేసు నమోదైంది. బాలిక విషయంలోనూ రాజ్ కుమార్ క్రూరంగా వ్యవహరించాడు. ప్రేమ పేరుతో బాలికను వేధించాడు. మాట్లాడాలని, కలవాలని టార్చర్ పెట్టాడు. శంషాబాద్లో కాలేజ్కు వెళ్లే సమయంలోనూ బాలికను వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆ విద్యార్థిని తల్లి రాజ్ కుమార్ భయంతో కూతురిని కాలేజ్కి పంపడం ఆపేసింది. అయితే పరీక్షల సమయంలో తప్పనిసరి బాలికను కాలేజ్ దగ్గరకు తీసుకువెళ్లింది. పరీక్ష తర్వాత రాజ్ కుమార్ బాలికను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. బాలిక తల్లి రాజ్ కుమార్ను అడ్డుకోవడంతో రాజ్ కుమార్ బెదిరింపులకు దిగాడు. బాలిక తండ్రిని చంపినట్టే అందరినీ చంపుతానంటూ వార్నింగ్ ఇచ్చాడు. రాజ్ కుమార్ నుంచి తమను కాపాడాలని బాలిక తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాలిక తల్లి ఫిర్యాదుతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి రాజ్ కుమార్ను అరెస్టు చేశారు. బెయిల్ మీద బయటకు వచ్చిన రాజ్ కుమార్ శనివారం రాత్రి ఆ బాలికతో పాటు ఆమె తల్లి, నాన్నమ్మను చంపేశాడు. ఆ తర్వాత సొంత భార్యా పిల్లలను కూడా దారుణంగా హత్య చేశాడు. హత్యలకు పోలీసుల అలసత్వమే కారణమని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నరహంతకుడు మారిపోయినటువంటి రాజకుమార్ అదే కుటుంబ సభ్యుల దగ్గర ఉన్న మనము. ఎందుకంటే ఎవరైతే రాజకుమార్ అత్తగారిల్లు, ఎందుకంటే మృతురాలు ఉన్నటువంటి ఇల్లు ఇదే. ఈ ఇంట్లోనే పుట్టి పెరిగి పెద్దగైనటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి పక్కన ఇంట్లోకి లవ్ మ్యారేజ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి రాజకుమార్ అమ్మాయికి పట్ల చాలా సందర్భాలు ఇబ్బందులు గురి చేసినట్టు కూడా తెలుసు. వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి మనం చూడాలి. ఎందుకంటే చాలా సందర్భాలు కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే ఇంత పాశవికంగా దారుణంగా హత్య చేస్తాడని ఎవరు కూడా ఊహించలేకపోతున్నామని చెప్తున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వీళ్ళందరూ కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే చిన్న ముత్యాలు అంటే 2 పిల్లలను భార్యను చంపుకోవడము అంత దుర్మార్గమైన పని చేశాడు అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరు ఊహించలేకపోతున్నాం అని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు రోధిస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక మృతురాలు తల్లిదండ్రులు అంతా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఎందుకంటే ఈ పక్కనే ఉన్నటువంటి పరిస్థితి. వెనుక ఉన్నటువంటి ఇంట్లో తను ఉంటాడు, ఇక్కడ ఈ అమ్మాయి వాళ్ళ ఇల్లు. వీళ్ళను ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు తెలిసింది ఏందని అడుగుతారు. అవునమ్మా, మీకు ఏమైతారమ్మా వీళ్ళు? మా మామ
చెల్లెలు కూతురు అని అది లవ్ మ్యారేజే చేసుకోరు. అప్పుడు కూడా మేము మ్యాచ్ ఫిక్స్ చేసాం అమ్మాయికి. అమ్మాయి కూడా ఒప్పుకుంది. ఆ అబ్బాయే బ్లాక్మెయిల్ చేసి నేను చచ్చిపోతా, నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా కావాలి అని చెప్పేసి డైరెక్ట్ పెళ్లి చేసుకొని PSలోకి వెళ్ళిపోయారు. సర్లే ఉన్నారులే మంచిగానే ఉన్నారు కదా అని మేము కూడా అనుకొని యాక్సెప్ట్ చేసారు. ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేశారు అమ్మ వాళ్ళు. అక్కడ తల్లి వాళ్ళ అత్తగారి తరపు నుంచి వాళ్ళ అత్త ఒక్కతే యాక్సెప్ట్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఇక్కడ మేము అందరం యాక్సెప్ట్ చేసినా మంచిగానే ఉన్నారు. ఫస్ట్ పాప పుట్టి చనిపోయింది ఆమెకు, తర్వాత 2 బాబులు పుట్టారు. 3 డెలివరీస్ ఇక్కడనే మా వాళ్ళు వేసారు మొత్తం. అప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అత్త ఒక్కతే రెస్పాన్స్ తీసుకుని అంతే ఉన్నది. మళ్ళీ ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నంట. ఆ అమ్మాయి వాళ్ళు కూడా కేసు పెట్టారంట. మళ్ళీ అక్కడ నుంచి ప్రాబ్లం అయితే తీసుకొచ్చి ఊర్లోనే ఉంచారు. ఇక్కడ వచ్చినాక కూడా అమ్మాయిల నైట్ అక్కడ చంపేసినట్టు ఇక్కడ వచ్చి ఈ అమ్మాయిని చంపేసేసి 2 పిల్లల్ని కూడా చంపేసి. సరిత తల్లి ఉన్నది, ఎందుకంటే మనం సరితతో మాట్లాడదాం. ఎప్పుడు తెలిసిందమ్మా మీకు? రాత్రి మా బాబుల 4 గంటలకు వేరే వాళ్ళు వచ్చి నన్ను తోలుకపోయారు బిడ్డ. నాకేది తెలియదు, నా ఇంట్లో నేను వండుకున్నా. మాబుల 4 గంటలకు వచ్చి మంది పక్క వాళ్ళు వచ్చి డోర్ తీ అంటే డోర్ తీసిన. నన్ను తోలుకొని పోయి నీ ఇల్లు ఆరింది, నీ కడుపు కాలిందే అమ్మ అని అందరు పట్టుకుపోయేసారు బిడ్డ. నాకు తెలందాక ఏది నడిచింది తెలియదు. ఆ ఇల్లు అక్కడ, నా ఇల్లు ఇక్కడ. నా ఇంట్లో నేను వచ్చి పండుకున్నా. ఇంత పాపం నరికి పెడతాడు అనుకోలేదు బిడ్డ. నేను ఇంత పని చేశాను. భార్య భర్తకు నరకం చూపిస్తూనే ఉన్నాడు. లోపల నరకం చూసి చెప్పుకోలేదు పిల్ల. చెప్పుకోక ఇట్లా అవుతున్నది, చెప్పుకోలేక ఇట్లా అవుతున్నది. కానీ ఏ విషయం కడుపులేయలేదు, సంపుడు మీనే ఉన్నాడు. లవలరని చూసుకొని సంపుతా. నువ్వు ఎట్లా పోతావు లవలతానికి? నా 2 కొడుకులు ఉండగా నీకు ఎట్లా ధర వస్తుంది అని పిల్ల ఇదే మాట. నన్ను అది ట్రాన్స్ఫర్ పెడుతుంది, నేను సంపుతా అన్నాడు. చంపిపోయిండు బిడ్డ, చంపిపోయిండు. నా పిల్లలు నాకు గండ్ల పడరు. 10 మందిలకు రాలేడు. గ్రామ పంచాయతీ సంప్రదించండు. 10 మందిలో నేను ముఖం పెట్టుకొని రాను. ఆయన నీ ఇంట్లోకి నా ఇంట్లోకి తొలిచిపోయిండు. మా బాబు పిల్లలకు గుంజుకపోయిండు. గొడవ అయినాక మళ్ళీ పిల్లల పాలు పిల్లగాని గుంజుకపోయిండు. పొద్దుగాల పెద్ద మనుషులను పిలిచి వాళ్ళు గెదిరిస్తే పిల్లగాని ఇచ్చిండు. ఫోన్లు చేసినాక గ్రామ పంచాయతీ కాడ సర్పంచులు అంత వస్తే నేను రాను 10 మందిలకు. అయ్యా ఆమె రూపాయలు పోసి చదివించుకుంటే ఇలా చేసే బిడ్డో నాయనా. 7 సంవత్సరాలు 8 నడుస్తున్నాయి బిడ్డ. 8 నడుస్తున్నాయి. 8 ఏళ్ళు అవుతున్నది. బెదిరించండి మీకు? మమ్మల్ని బెదిరించే ఉంచిండు. మమ్మల్ని బెదిరించి ఉంచితే ఎంట్లున్న వాళ్ళు అంతే ఉండను, ఎట్లా ఉండాలి అంతే ఉన్నానంట. నన్ను నేను నా పొట్ట ఊకోసాలక నేను పట్టుకొని పాకలు. అయినా ఈడు జీవి తిన్నదాకా నాకు తెలియదు బిడ్డ. ఈడు మొత్తం జీవి తిన్నదాకా నాకు తెలియదు. నిన్న నేను పోయినా కానీ కూడా, నేను కూలి వచ్చి ఇంటికి పోయినా కానీ కూడా మళ్ళీ పిల్లలతో నయ్యినట్టే నయ్యే, ముడిచినట్టే ముడిచే. పిల్లతాను 500 ఆడుకొని షాద్నార్ పోయిండు. షాద్నార్ పోయి పిల్లకు ఫోన్ చేసి అది బిర్యానీ తెస్తా అంటే ఈయన వస్తుంది ఫోన్లో. ఈ పిల్ల పప్పు చేసినా అదే అన్నం వండినందుకు అన్నది ఇది ఒకటి ఇన్న బిడ్డ. లోపల ఎన్ని ట్రాన్స్ఫర్ పెట్టినా కానీ చెప్పుకోలేదు. ఆయనకి లవలర చింతనే ఉన్నది. ఈ పిల్ల బొక్కిలేసిపోయింది. ఇది పనికి రాకుండా అయింది. ఎందుకు ఈ పిల్లలు ఉండేందుకు? ఇక నేను ఇంకా లవలర ఏంటనే పోతాను. లవలర నుంచి నా పిల్లని నలిచి దాన్ని మొత్తం ట్రాన్స్ఫర్ పెట్టి ఆ పిల్ల తిండి తినకుండా సాగకుండా బతకకుండా నడుమ జిక్కి లాస్ట్కి వస్తే ఆడు కత్తల పాలు చేసిండు. ఇప్పుడు కత్తల పాలు చేసినాక ఈ మటన్ కేసు ఎట్లా చేస్తారు? తన కడుపులో పుట్టిన, తన రక్తాన్ని పుట్టిన పసి బాలునికి కత్తి పెట్టి ఎట్లా కోసినవు రా నువ్వు? ఈ కడుపులో పుట్టిన చిత్తుకు నీకు ఎట్లా ధర అంచింది? నా పొట్ట ఎంత కాలుతుంది బిడ్డ? నా పిల్లని మస్తు ట్రాన్స్ఫర్ పెట్టిండు. తల్లికి చెప్తే ఊరంతా చెప్తుంది అని నరికి పెట్టిపోయిండు. దీని తీర్మానం ఏం చేస్తారో నా పానం నా పిల్లల మీద లేదు. నాది ఎత్తుకపోతుంది. ముందే ఆయన నోటి ఉంటాను. ఆయన మన ఫ్యామిలీ మొత్తం చావాలి. ఒక్కరం చచ్చి ఒక్కరం ఉంటే కలకలు ఉంటుంది. సావాల చిల్లర నొక్కుతున్నాడు. 2 పిల్లలని నిన్ను నూకి ఎంటకెళ్ళి పడతాడు. ఇది రెండో బతకొద్దు. ఒకరిని ఇది పిరికితానం. కష్టం చేసుకొని బతికి నేను సాధించాలి అంటే అని గెదిరించిందట. అది ఫోన్లో రికార్డు ఉన్నది కానీ డిలీట్ చేసుకుంటాడు. దొంగలు ఉన్నాడు, సన్నాసులు ఉన్నాడు. 20 వేషాలు ఉన్నాయి, 20 ఆటలు ఉన్నాయి. అంత ఒక్క ఆట లేదు, ఒక్క ఆట సంసార ఆట లేదు. అన్నిట్లున్నాయి. నా పిల్లలు పోయినాక నువ్వేం బతుకుతావురా నువ్వు? నా పొట్టకు నా కళ్ళ ముంగటికి 24 గంటలు నా ఇంటి ముంగటికి వెళ్ళిపోతుంటే నా పొట్ట ఎట్లుంటుంది? నీ ఫ్యామిలీ మొత్తం పోవాలి.
మీరు నీ ఇద్దరు కొడుకులు పోయి చంపినావు, నీ పెళ్ళాన్ని చంపినావు, నువ్వు కూడా పోవాలి. నువ్వు పోతే నీ తల్లి 4 రోజులు ఏడ్చి ఉంటుంది, నేను 4 రోజులు ఏడ్చి ఉంటాను. మేము ముసలోళ్ళమై ఓల్డ్ మేము ఏడ్చేస్తాం. నువ్వు ఉండేవన్నీ చేస్తున్నావురా, నువ్వు బతికి నువ్వేమని సాగిస్తావురా? నా పిల్లలు నీ పొట్టలో పుట్టిన పిల్లలు పాలు దాయే పిల్లగానికి ఎట్లా నరక బుద్ధి అయింది నీకు? మీరే ఇర్ణం చేసుకోర్రి బిడ్డ. పూటకు పుట్టాడు పాలు ఇచ్చి చెంప మీద ఒక దెబ్బ మనం కొడితే అని మళ్ళీ తిడతాము. ఇంకా చిన్న పిల్లగాడు ఏమన్నాడు అని, ఇంకా పిల్లగాడిని ఎందుకు కొట్టినావని తిడతాము. నువ్వు కత్తితోటి నరికినావంటే నీ చేతులు ఎట్లొచ్చినారా? నీ చేతుల్లో మనవయ్యా పారం కోళ్ళను కోసినట్టు కోసేసిన బెడ్ మీద. బిడ్డ ఆ కొప్పల పోయి చూడుంటారు బిడ్డ, నా వశం అయితే లేదు బిడ్డ. సోనియాగా తన రక్తం పంచుకున్న పిల్లలు చిన్నలు పసి మొగ్గలు ఆడినటువంటి ఒక బంగారం లాంటి పిల్లలు, బంగారం లాంటి భార్య, ముత్యాల లాంటి పిల్లలు ఇంత దారుణంగా ఇంత పాశవికంగా హత్య చేస్తారని చెప్పి ఎవరు ఊహించలేమని చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా చాలా రోజుల నుంచి కూడా తన కుటుంబ సభ్యులందరూ కూడా ఫైజన్ ఇస్తే తను ఫైజన్ తీసుకుంటారు, తన విషయం తాగదాం చంపుతాం డైరెక్ట్గా మాట్లాడినటువంటి పరిస్థితి అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడు మన ప్రస్తుతానికి సరిత ఇంటి దగ్గర సరిత తల్లి రోధిస్తున్నాం, వీళ్ళందరూ కూడా చేరుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మృతదేహాలు కూడా రాత్రికి రాత్రే ఉస్మానియా మార్చి తరలించారు. ఉస్మానియా మార్చుల్లో పోస్ట్ మార్టం చేసిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తాం పోలీసులు చెప్తున్నారు. మరో పక్కన ఇక్కడ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో వాళ్ళు రాజకుమార్ ఇంటికి సంబంధించి ఉంటుంది, ఘటనా స్థలం మనం చేరుకుందాం, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఓటు స్టూడియో.